నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. కల్వకుంట్ల కవిత ఈరోజు శాసన మండలిలో చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఎప్పటి నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ గురించి ఆమె వ్యక్తిగతంగా ఇటు ముఖ్యంగా రాజకీయ పరంగా చూసుకున్నా ఎప్పటి నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ గురించి ఆ పార్టీలో ఉన్న నాయకుల గురించి బయటకు వచ్చి మాట్లాడడం, ఒక్కొక్కరి విషయాలు బయట పెట్టడం, ఒక్కొక్కరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అవినీతి పనులు చేశారని వీటన్నిటి గురించి మాట్లాడుతూనే ఉంది. ఇక ఆ తర్వాత కల్వకుంట్ల కవితను ఇటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇక ఆ రాజీనామాను ఇప్పటి వరకు ఇటు చైర్మన్ ఆమోదించకపోయినప్పటికీ ఆమె చివరిగా ఒకసారి శాసన మండలికి వచ్చి మాట్లాడడానికి అవకాశం అంటూ కోరింది. ఇక అవకాశాన్ని కూడా ఆమెకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె శాసన మండలికి వచ్చి మాట్లాడడం, ముఖ్యంగా ఆమె మాట్లాడుతూ కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అంటే ఒకసారి రెండు సార్లు కాదు, మాట్లాడుతూనే కంటతడి పెట్టుకున్నారు. ఇట్లా ఏ విధంగా అంటే ఎంతో బాధను లోపల దాచుకొని చెప్పుకోలేక ఎవరైతే అలా తల్లడిల్లిపోతుంటారో ఆ విధంగా ఆమె ఈ ఎప్పుడు లేని విధంగా అంటే ఇప్పుడు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడడం, ఈ జనం బాట కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలకు తిరగడము, ప్రతి జిల్లాల్లో కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పనుల గురించి కానీ ఆ పార్టీలో ఉండే కొంతమంది నాయకుల గురించి ప్రత్యేకంగా ఆమె చెప్తూనే ఉందంటే ఎక్కడ మాట్లాడినా కూడా చాలా గట్టిగా చాలా ధైర్యంగా మాట్లాడుతూ వస్తున్న కల్వకుంట్ల కవిత ఈ రోజు శాసన మండలిలో ఈ విధంగా ఎమోషనల్ కావడం ఇటు అందరినీ కూడా కాస్త బాధపడేలాగా చేస్తుంది. అంటే ఇంత గట్టిగా మాట్లాడే కవిత ఈ రోజు ఎందుకు ఈ విధంగా ఎమోషనల్ అయితూ మాట్లాడిందని, ఇక ఆమెను ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచి అంటే ఆమె ఎప్పుడైతే బతుకమ్మ సంబరాలను మొదటి నుంచి ప్రారంభించిందో అప్పటి నుంచే ఆమెపై ఎంతో నెగిటివిటీ, ఆమెపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయంటూ అప్పటి నుంచే ఆమెపై అందరూ కక్ష కట్టారంటూ, ఇక ఆ కక్ష కారణంగానే ఇటు కేసీఆర్ చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళంతా ఆమెను టార్గెట్ చేసి ఎన్నోసార్లు అవమానించారని, ఇలా వీళ్ళందరూ అవమానిస్తూ ఆమె గొంతును నొక్కేస్తూ వస్తున్నారని, ఇక అందుకే బీఆర్ఎస్ పార్టీని విడిచి బయటకు వచ్చానంటూ ఆమె చెప్పుకొచ్చింది. మహిళగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎంత మంది నుంచి అవమానాలు ఎదుర్కొన్నానో నాకే తెలుసు. నేను అన్ని సరి చేసుకుంటూ అన్ని అనుభవిస్తూ ఓర్చుకుంటూ వస్తున్నాను. కానీ నా ఆత్మవిశ్వాసం విషయానికి వచ్చేసరికి నేను మాత్రం అస్సలు తగ్గను. నా ఆత్మవిశ్వాసానికి ఎవరైనా భంగం వాటిల్లించినా నేను ఆ పార్టీలో ఒక్క క్షణం కూడా ఉండను. అందుకే ఆ నైతిక విలువలేని బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చానంటే ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇక అంతేకాకుండా ఇటు గతంలో ఆమెకు సంబంధించి లిక్కర్ కేసు వివాదం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఆమె ఒక్కతే పోరాడుతున్నా ఇటు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ గాని ఆమెకు ఏ ఒక్క రోజు అండగా లేరని, ఇంకా ఆమె అరెస్ట్ సమయంలో ఎంతో మంది వెక్కిలి నవ్వులు నవ్వుకున్నారంటూ కూడా ఆమె గుర్తు చేస్తూ బాధపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ రాకుంటే, కేసీఆర్ బయటకు రాకుంటే బీఆర్ఎస్ పార్టీ పతనం అయినట్టే, బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయినట్టే అంటూ ఆమె మాట్లాడుతుంది. ఇక ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇటు శాసన మండలి నుంచి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పేరిట కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోసం ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందికి ఈ రోజు వరకు కూడా గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో గాని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో గాని ఇప్పటి వరకు ఎంతో మంది ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. వాళ్ళని కనీసం కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్న రోజు కూడా లేదు. అలాంటి ఉద్యమకారుల కోసం, యువత కోసం, తెలంగాణ ప్రజల కోసం నేను కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ ఆమె ఈ సందర్భంగా ప్రకటించింది. ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఇటు ఆమె దగ్గరికి గతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే పేదలు ఆమె దగ్గరకు వచ్చారు, కూలీలు గాని, కార్మికులు గాని ఆమె దగ్గరికి సహాయం కోసం వచ్చారు. కానీ ఏ పెద్దోళ్ళు లేకుంటే పెద్ద పెద్ద పదవులు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా ఆమె దగ్గరికి రాలేదంటూ ఆమె ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. ఇక ఈ పంచాయతీ మొత్తాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అవకాశంగా తీసుకొని ఈ పంచాయతీని వాళ్లకు ఫేవర్ గా, ఇది ఆస్తుల పంపకానికి సంబంధించిన పంచాయతీ, ఆత్మగౌరవ పంచాయతీ కాదంటూ కాంగ్రెస్ మాట్లాడుతుందని, ఇక ఈ మాట
మాటకు ప్రత్యేకంగా ఈ మాట గురించి కల్వకుంట్ల కవిత తన కొడుకుల మీద ఒట్టేసి మరీ చెప్తుంది. నేను నా కొడుకుల మీద ఒట్టు, నా ఆత్మగౌరవం కోసమే ఈ పంచాయతీ కానీ ఆస్తుల పంపకాల కోసం కాదు, ఆస్తుల కోసం అస్సలకే కాదు. నా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది. నన్ను ఎంతగానో అవమానించారు బీఆర్ఎస్ పార్టీలో. అలాంటి ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక్క క్షణం కూడా నేను ఉండను. బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చే నేను మంచి పని చేశానంటూ కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది. మరి ఆమె కన్నీటికి నిజంగా కారకులు ఎవరు? ఇటు కేసీఆర్ ను పొగుడుతూనే ఇటు కేటీఆర్ ని విమర్శిస్తుంది. అదే విధంగా హరీష్ రావును అయితే మొత్తానికే టార్గెట్ చేస్తుంది. ప్రతిసారి ఏ సభ అయినా ఏ సందర్భమైనా అక్కడ ఒకరి గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఆ ఒకరు ఎవరంటే హరీష్ రావు గురించి. హరీష్ రావు గుంటనక్క అంటూ, హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఉందంటూ, హరీష్ రావు అంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా అలాంటి వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు పనులను ఎవ్వరు కూడా బయట పెట్టలేరు. కానీ అవన్నీ నాకు తెలుసు, ఒక రోజు అంటూ వస్తుందంటూ హరీష్ రావును టార్గెట్ చేస్తూ కల్వకుంట్ల కవిత మాట్లాడింది. మరి ఇప్పుడు ఆమె ఇంత ఎమోషనల్ అయ్యి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో అన్ని సంవత్సరాలు ఉండి అంత నమ్మకంగా ఇటు ఆమె చెప్తూ కూడా బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఏ పని చెప్పినా ఉద్యమం సమయంలో గాని ఉద్యమం బాగా ఉధృతంగా ఉన్న సమయంలో గాని, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గాని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గాని ఎప్పుడు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా కేసీఆర్ చెప్పిన మాట గాని, కేటీఆర్ చెప్పిన మాట గాని, హరీష్ రావు చెప్పిన మాట గాని ప్రతి ఒక్కరి మాట గౌరవించి వాళ్ళు పార్టీ కోసం ఏం చేయమన్నా నేను చేశాను. అలాంటి నన్నే ఈ రోజు పక్కన పెట్టారు. అలాంటి నాకే కాస్త కూడా విలువ ఇవ్వకుండా ఈ విధంగా ఈ రోజు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అలాంటి వాళ్లకు దూరంగా ఉంటున్నాను. ముఖ్యంగా కేసీఆర్ తో దాదాపుగా 6 నెలల నుంచి నేను మాట్లాడుతూనే లేను. ఇటు కుటుంబానికి కూడా దూరంగానే ఉంటూ వస్తున్నానంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. మరి ఆమె కన్నీళ్లకు కారకులు ఎవరు? ఇటు హరీష్ రావు అనుకోవచ్చా, లేదంటే కేటీఆర్ అనుకోవచ్చా, కేసీఆర్ అనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టడానికి అసలు కారణం ఏమై ఉందంటారు? కామెంట్స్ రూపంలో చెప్పండి.